బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో 2 పథకాలను ఇవాళ ప్రారంభించనున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో ఇప్పటికైతే కొన్నింటిని అమలు చేశారు. తాజాగా మరో 2 పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన లేఖను విడుదల చేసింది. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో జరగనున్నదని ఆహ్వాన పత్రికలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, విశిష్ట అతిథిగా మల్లు భట్టి విక్రమార్క వస్తున్నారని, సభాధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించినట్లు ఆహ్వాన పత్రికలో వెల్లడించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ రోజు మరో 2 పథకాలను అయితే ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించినటువంటి 2 గ్యారంటీ పథకాలను కూడా నేడు ప్రారంభించనున్నారు. చేవెళ్ల సభలో కూడా ఈ గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల్లో స్కీములు ప్రారంభించాలని భావించిన ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా సచివాలయంలో మాత్రం ఈ పథకాలను ప్రారంభిస్తారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో మరో 2 పథకాలను కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 6 గ్యారంటీల్లో కూడా మరో 2 పథకాలను ఈ రోజు నుంచి కూడా అమలు చేయనున్నారు. సచివాలయంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో కూడా సీఎం అధికారికంగా ప్రకటిస్తారు. 6 గ్యారంటీ హామీల్లో భాగంగానే మరో 2 పథకాలను ఈ రోజు నుంచి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భావిస్తా ఉన్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా గ్రౌండ్స్ లో జరిగేటువంటి పబ్లిక్ మీటింగ్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కూడా కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రకటించడానికి వీలు లేని నేపథ్యంలో కూడా వేదికను మారుస్తూ కూడా ఇటు సచివాలయంలోనే ఈ రోజు ఈ గ్యారంటీ హామీలకు సంబంధించి కూడా గ్యారంటీలను కూడా అమలు చేసే కార్యక్రమం మాత్రం సచివాలయానికి మారింది. యథావిధిగా సభ మాత్రం చేవెళ్లలోనే కొనసాగబోతా ఉంది. ఈ గృహజ్యోతి పథకం ద్వారా కూడా రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి నెల కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు మహాలక్ష్మి పథకంలో కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాలను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా ప్రియాంక గాంధీ హాజరవుతారనే ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో ఆమెకు వీలు కాని నేపథ్యంలో కూడా హాజరు కావట్లేదు. అయితే ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని కూడా వర్చువల్ విధానంలో ప్రదర్శించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు చేవెళ్ల సభకు కూడా పెద్ద ఎత్తున మహిళలతో నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ముందే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకాన్ని కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రభుత్వం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కూడా రాష్ట్ర సచివాలయంలోనే ప్రారంభించనున్నారు. ఈ రోజు సాయంత్రం మాత్రం చేవెళ్లలో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో కూడా పథకాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నిన్న అర్ధరాత్రి కూడా షెడ్యూల్ విడుదలైంది. వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడంతో వేదికను మారుస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలోనే ఈ 2 గ్యారంటీ పథకాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం చేవెళ్లలో జరిగేటువంటి యథావిధిగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ కూడా జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటారు. ఈ మేరకు చేవెళ్ల సభ కోసం కూడా తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా ఏర్పాట్లు పరిశీలిస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.